హాయ్ అండి. ఈరోజుటి వీడియోలో తక్కువ టైంలో ఎక్కువ చపాతీల్ని ఎలా కాల్చుకోవాలన్నది చూపిస్తున్నాను. పొగ అనేది కూడా మనం కాల్చేటప్పుడు ఎక్కువ రాకుండా ఉంటుందండి. ఇలా చపాతీలన్నిటిని ముందుగా ఇలా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం అనేది వేడెక్కిందండి. ఇప్పుడు మనము చపాతీలని ఎలా కాల్చుకోవాలన్నది చూపిస్తాను. ఇప్పుడు పెనం అనేది వేడెక్కిందండి. ఇప్పుడు ఒక చపాతీని వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఒక పక్క రుద్దుకున్న తర్వాత ఇంకో పక్క ఆయిల్ని రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత దీనిపైన ఇంకొక చపాతీని వేయాలి. వేసిన తర్వాత దీని మీద కూడా ఇలాగే రుద్దుకోవాలి. ఇప్పుడు దీన్ని తిరగవేసి ఇంకొక చపాతీని వేసుకోవాలి. ఇట్లా మన దగ్గర ఎన్ని చపాతీలు కాల్చుకున్నామో అలాగే ఒకదానిపైన ఒకటి వేసి మనం కాల్చేటప్పుడు పొగ అనేది కూడా రాదండి. ఆయిల్ కూడా ఎక్కువ పడదు. నేను దగ్గర 20 చపాతీలు అనేది ఒక్కసారిగానే వేసుకొని కాల్చుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఎన్ని చపాతీలు అనేది ఉన్నాయో అన్నిటినీ ఇట్లా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా తిరగదిప్పుకోవాలండి. తిరగదిప్పుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ అన్నిటినీ ఇలా తిరగవేసుకోవాలండి. ఇలా తిరగవేసుకున్న తర్వాత పై చపాతీని ముందుగా కాలింది కదండి, దాన్ని తిరగవేసుకొని మళ్ళీ ఇంకొక పక్క కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా కాలిపోయింది కదండి రెండు పక్కల. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొక దాన్ని కూడా ఇట్లా తిరగవేసుకొని ఇంకా ఆయిల్ వేస్తే వేసుకోవచ్చండి, లేకుంటే ఆయిల్ అనేది కూడా అవసరం లేదు. ఇట్లా కాల్చుకోవాలి. మీకు ఎక్కువ చపాతీలు అనేది మనకి తిప్పుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే కొన్ని తీసేసుకొని పక్కన పెట్టుకొని ఒక 5 కానీ 6 కానీ ఇట్లా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి తిప్పుకునేటప్పుడు బరువు అనేది లేకుండా ఇట్లా కాల్చుకోవచ్చు. మళ్ళీ అవి అయిపోయిన తర్వాత కావాలంటే కూడా మళ్ళీ కాల్చుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇంకొక దాన్ని కూడా మనము ఒక సైడు కాలిపోయింది. మళ్ళీ దీన్ని వెనక్కి తిప్పి మళ్ళీ దీన్ని తిరగవేసుకోవాలండి. ఇట్లా తిరగవేసుకుంటే రెండో పక్క కూడా కాలుతుందండి. ఇలా మనకి కాలేటప్పటికి ఇవన్నీ కూడా వేడెక్కుతుంది. తొందరగా చపాతీలు తక్కువ టైంలో కాల్చుకోవచ్చు. మనము కాల్చుకునేటప్పుడు అండి చపాతీలు పొగ అనేది వస్తుంది. ఇలా కాల్చుకుంటే పొగ అనేది కూడా రాదండి. లేదంటే కూడా మీరు పైనే మళ్ళీ ఆయిల్ అనేది వేసుకొని కాల్చుకోవచ్చండి. చూడండి, ఇట్లా ఒక పక్క కాలిన తర్వాత మళ్ళీ దీన్ని తిరగదిప్పుకొని ఇట్లా కాల్చుకోవాలి. ఇది కూడా తిరగదిప్పిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకుంటే ఇది కూడా కాలిపోద్దండి. చూడండి, ఇప్పుడు అన్ని చపాతీలు అనేది కాలిపోయాయి. ఇందాక మనము ఎక్కువ చపాతీలు అనేది ఉన్నాయి కాబట్టి కొన్ని పక్కకు తీసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిల్ని కూడా వేసుకొని కాల్చుకుందాము. చూసారు కదండి, తక్కువ టైంలో ఎక్కువ చపాతీల్ని ఎలా త్వరగా రెడీ చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.